మనం నేర్చుకోబోయేది ఏంటంటే శూన్యంలో సహనం అన్నమాట. అంటే సమృద్ధిలో వినయం. అట్లాగే మన ఆత్మకు దైవిక పరీక్ష అనేటువంటి సబ్జెక్టుని మనం ఈ రోజున నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ విషయాలు మనకు తెలియాలి. దేవుడు ఈ యొక్క సృష్టిని ఎట్లా కలగజేశాడంటే శూన్యంలో కలగజేశాడు. శూన్యంలో ఒక పాట కూడా రాయబడింది. యేసన్న గారు ఏం రాశాడు? శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్య. అంటే ఈ భూమిని ఏం చేశాడు? శూన్యంలో సృష్టిని క్రియేట్ చేసినటువంటి దేవుడు ఆయనకి. కాబట్టి సహనం కలిగినటువంటి వాడు దేవుడు. కానీ ఈ రోజున ఏమి లేనప్పుడు మనలో సహనం ఉంటుందా లేదా అనేది ఈ రోజున మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం. సరే, ముందుగా వాక్యానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈరోజు ప్రత్యేకంగా తండ్రి ఈ యొక్క సందేశాన్ని మాట్లాడుచుండగా తండ్రి నీ కృప మాపై ఉంచండి, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. అలాగే నీ ఆత్మ సహాయాన్ని మాకు వినిపించండి, మీ స్వరాన్ని మాకు వినిపించండి. అలాగే ప్రభు, నీ బిడ్డలు కూడా అర్థం చేసుకోవడానికి నీ కృప దయచేయమని. అయ్యా ప్రభు, నాకును ఏ జ్ఞానం లేనటువంటి వాడిని ప్రభు, అయ్యా నీ జ్ఞానంతో నింపి నీ బిడ్డలకు ఏ విధంగా చెబితే అర్థమైందో ఆ రీతిగా నేను మాట్లాడే కృపా ధన్యత నాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రాజు అండి తన రాజ్యానికి వారసుడు ఎన్నుకోవాలని ఒక నిర్ణయించుకున్నాడు. అంటే తన వద్ద ఉన్నటువంటి ఇద్దరి సేవకుల్ని పిలిచాడు. పిలిచి ఇద్దరికి ఒకే రకమైనటువంటి ఖాళీ పాత్రలను ఇచ్చి ఇలా అన్నాడు, ఈ పాత్రను మీరు మీ ఊరి చివర ఉన్నటువంటి పాత బావు దగ్గరకు వెళ్ళి దాంతో నీళ్లు తెచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు ముందుగా నా దాహాన్ని తీరుస్తారో వారికి నా రాజ్యంలో సగం రాసిస్తాను అని చెప్తాడు. అర్థమైందండి? అంటే వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, మొదటి సేవకుడు ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. బావి దగ్గరికి వెళ్ళేసరికి ఆ పాత్రలోనండి ఒక చిన్న రంధ్రం ఉందని చూశాడు. వాడు కంగారు పడి, అయ్యో నా పాత్రకు రంధ్రం ఉంది, నీళ్లు నిలవు, నేను రాజ్యాన్ని కోల్పోతాను అని భయపడ్డాడు. కానీ వాడు ఏం చేశాడంటే ఓపికతోనండి ఆ రంధ్రాన్ని మూయటానికి ప్రయత్నించాడు. కానీ వీలు పడలేదు. వాడు తన ప్రయత్నాన్ని ఆపలేదు. అలుపు లేకుండా బావి నుండి నీళ్లు తోడి రంధ్రం ఉన్న పాత్ర దగ్గర పాత్రతోనే, ఆ రంధ్రం ఉన్నటువంటి పాత్రతోనే పరుగున వెళ్ళాడండి. రాజుగారి దగ్గరికి వచ్చాడు. పాత్ర ఎలా ఉందంటే ఖాళీగా ఉంది పాత్ర. కానీ వాడి మీద నీళ్లు చిలికిపడ్డాయి. రెండో సేవకుడు ఏం చేశాడంటే వాడు కూడా బావి దగ్గరికి వెళ్ళాడు. తన పాత్రకు రంధ్రం ఉండటం చూసి, అరే రంధ్రం ఉన్నటువంటి పాత్రతో నీళ్ళు ఎలా తెస్తాను, ఇది వ్యర్థం అని అక్కడే ఆ పాత్రను పడేసి బావి దగ్గర కూర్చుని రాజుగారిని తిట్టుకుంటూ వచ్చాడండి. రాజుగారు మొదటి వాడిని చూసి ఆశ్చర్యపోయాడు. అరే, నీ పాత్ర ఖాళీగా ఉంది కదా, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు కదా అని అడిగాడు. అప్పుడు ఏం చేశాడంటే ఆ సేవకుడు అన్నాడు, అయ్యా రాజుగారు, నీళ్ళు ఇవ్వటం నా లక్ష్యం కాదయ్యా, నీ ఆజ్ఞను పాటించటం నా లక్ష్యం. నీకు నీళ్ళు ఇవ్వటం నా లక్ష్యం కాదు. నీ ఆజ్ఞ నువ్వు చెప్పావు చూసావా, నువ్వు చేయమన్నది చేయటం, నీ ఆజ్ఞను పాటించటం నా లక్ష్యం. పాత్ర నిండకపోయినా నీ ఆజ్ఞ కోసం నేను పడ్డ శ్రమ నీకు తెలుసు, అలాగే నాకును తెలుసు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని దగ్గర ఉన్నాం. మన జీవితం ఆ రంధ్రం ఉన్నటువంటి పాత్ర లాంటిదండి. ఇప్పుడు మన కథలో చెప్పుకున్నాం కదా, మన జీవితం ఎలాంటిది అంటే ఆ రంధ్రం ఉన్నటువంటి పాత్ర లాంటిది. చాలామంది ఏమనుకుంటారంటే నా జీవితంలో శూన్యం ఉంది కదా, నా దగ్గర ఏమీ లేదు కదా, నా పాత్ర రంధ్రాలతో నిండి ఉంది అని భయపడి ఏం చేస్తారంటే సేవను, అట్లాగే దేవుని ప్రేమను ఏం చేస్తారంటే
వదిలేస్తారు రెండవ సేవకుడిలాగా. కానండి దేవుడు మన శూన్యాన్ని చూసి నిరాశపడడండి. ఆయన చూసేది నువ్వు ఎంత నింపావన్నది కాదు. ఇక్కడ నీ పాత్రలో రంధ్రాలు ఉన్నా నీ కష్టాన్ని, నీ సహనాన్ని, నీ పేషెన్స్ ఆయన గమనిస్తాడు. ఇక్కడ నీ సహనాన్ని మరి అంటే నీ పేషెన్స్ని గమనిస్తున్నాడా లేదా అనేది మనం చూద్దాం. అయితే ఇక్కడ మన శూన్యంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి నా బిడ్డ ఇంకా నా దగ్గరకు వస్తున్నాడని ఆశీర్వదిస్తాడండి. సమృద్ధిలో ఉన్నప్పుడు మనం గర్వపడి నా పాత్ర నిండిపోయిందని యాటిట్యూడ్ చూపిస్తేనండి దేవుడు ఆ పాత్రని పక్కన పెట్టేస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా మన యాటిట్యూడ్ చూపించకూడదు ఎప్పుడు కూడా దేవుని దగ్గర. అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే నీ పాత్రలో ఏముందని కాదండి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. అంటే మీ పాత్రలో రంధ్రాలు ఉన్నా సరే ఆ పాత్రను పట్టుకొని ఆయన దగ్గరకు వచ్చే నమ్మకమైనటువంటి హృదయాన్ని చూస్తారు. ఈ రోజున మనం చేస్తున్నాం కదా సభల్లో, మనం చేస్తుంది కూడా అదే. అంటే మన చేతుల్లో ఏముందన్నది కాదండి, ఇక్కడ దేవుని ఆజ్ఞను ఎంత నమ్మకంగా పాటిస్తున్నామో ఈ సభల విషయంలో, అదే మనల్ని దేవుని దృష్టిలో ఏం చేస్తుంది తెలుసా? విజేతలుగా చేస్తుంది. దేవుడు విజేతలుగా చేస్తుంది మనం. ఇది మనం నేర్చుకోవాలి. అంటే ఇక్కడ శూన్యంలో సహనం, ఇది విశ్వాస యొక్క పరీక్ష కాదు, ఒక ఆత్మీయ ప్రసూతి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఏమీ లేనప్పుడు అండి మన దగ్గర మిగిలేది ఒకటే, ఏంటంటే అదే సహనం అండి. కానీ ఈరోజు మనం సహనం అంటే ఓపికగా ఎదురు చూడటం అనుకుంటున్నాం, కాదు. బైబిల్ చెప్పే సహనం అంటే దేవుని స్వభావాన్ని నీలో నింపుకోవటం. ఏంటండి సహనం అంటే ఏంటి? దేవుని స్వభావాన్ని నీలో నింపుకోవటం అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి మర్మం ఏంటంటే శూన్యం అనేది శిక్ష కాదు, అది శుద్ధీకరణ. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫుర్నింగ్ మిస్టరీ అంటారన్నమాట. ఫుర్నింగ్ అంటే యోహాను సువార్తలో చెబుతారు, 15:2 చూస్తారండి. ఒకసారి చదవండి ఎవరైనా దయచేసి. 15వ అధ్యాయం 2వ వచనం, యోహాను సువార్త. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం చూడండి. చాలా సంతోషం, థ్యాంక్ యూ సిస్టర్ గారు. అంటే ఇక్కడ ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలించుటకై ఆయన దానిని శుద్ధి చేయును, ప్రూనింగ్ అంటారన్నమాట. అంటే ఇక్కడ గమనించండి, తోటమాలి ఒక తీగను కత్తిరించేటప్పుడు ఆ తీగకు నొప్పి కలుగుతుందండి, గుర్తుపెట్టుకోండి. అది ఏడుస్తుంది, ఎందుకంటే దానికి ఉన్నటువంటి కొమ్మలు తెగిపోతున్నాయి. మన జీవితంలో శూన్యం అంటే ఏమిటో తెలుసా? దేవుడు మనల్ని నాశనం చేయటం కాదండి, గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి గర్వాన్ని, అపనమ్మకాన్ని, లోక సంబంధమైనటువంటి ఆశల్ని కత్తిరిస్తున్నారు. అనేక సందర్భాల్లో చెప్పారు ఈ మాట. ఇక్కడ నీకు ఏమీ లేనప్పుడు, నువ్వు శూన్యంలో ఉన్నప్పుడు దేవుడు నీతో అంటున్నాడు. ఇక్కడ ఒక గొప్ప మాట అంటున్నాడు, ఏంటంటే బిడ్డ, నీకున్న వాటిని నేనే తీసేస్తున్నాను, ఎందుకంటే నీవు నా మీద ఆధారపడే సమయం వచ్చింది, నీవు నా మీద ఆధారపడేటువంటి సమయం వచ్చింది అని చెప్తున్నాను. ఉదాహరణకండి మనకి యోబు కనబడతాడు. ఇక్కడ కోల్పోవడం కాదు, ఇక్కడ కడగటం అనేది గుర్తుపెట్టుకోవాలి. యోబు గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయం 21వ వచనంలో చూస్తేనండి, యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటారు.
అంటే చాలామంది యోబు సహనాన్ని చూస్తారు, కానీ యోబు లోతును చూడరండి. ఇక్కడ యోబుకు అంతా పోయినప్పుడు వాడు దేవుణ్ణి అడగలేదు. వాడు దేవుణ్ణి ఏం చేశాడంటే ఆరాధించాడు అతను. ఎందుకంటే యోబుకి ఒక మర్మం తెలిసింది. నాకు ఇచ్చినవి ఆశీర్వాదాలు అయితే వాటిని ఇచ్చిన వాడు నా దేవుడు అనేటువంటిది మాట. ఇక్కడ ఏంటంటే నాకు ఇచ్చినవి ఆశీర్వాదాలు అయితే వాటిని ఇచ్చిన వాడు నా దేవుడు అంటాడండి. అంటే వస్తువులు పోయినప్పుడు బాధపడటం మానవ సహజం అండి. కానీ యోబు అపారమైనటువంటి కష్టంలో కూడా దేవుని మీద గొడుగుడు మొదలు పెట్టలేదండి. ఇది ఎందుకంటే శూన్యములో ఉన్నప్పుడు గొడుగుడు అంటే దేవుని యొక్క సర్వభౌమాధికారం అంటారు కదండి. అపనమ్మకం చూపటం అంటే ఆయన యొక్క ఆయన శక్తిని మనకు అర్థమయ్యే రీతిగా ఆయన శక్తి మీద మనం అపనమ్మకం కలగటం, ఆయన పవర్ మీద. అంటే ఇక్కడ మనకి చూడాలి, ఇక్కడ ఎలా ఉంటుందంటే చెప్పాలంటే శూన్యంలో మనం పడేటువంటి కష్టం కంటే యేసయ్య అనుభవించినటువంటి శూన్యం ఎంతో గొప్పదో తెలుసా? ఒకసారి ఆలోచించండి. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూస్తానండి, 2వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడి, ఆయన తనను తాను రిక్తునిగా అంటే ఎంటీ చేసుకున్నాడండి, ఖాళీ చేసుకున్నాడు. ఎట్లా? ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అన్న పదం రాయబడింది. అంటే క్రీస్తు పరలోక మహిమను, దైవత్వాన్ని, అధికారాన్ని ఏం చేశాడంటే అన్నీ వదిలేసి ఒక సాధారణమైనటువంటి మానవుడిగా భూమికి వచ్చాడు. ఆయనకు ఇల్లు లేదండి, ఆస్తి లేదు, చివరకు సులువు మీద ఉన్నప్పుడు ఆయనకు వస్త్రాలు కూడా లేవండి. అంటే ఆ సిలువ మీద యేసయ్య అనుభవించినటువంటి ఆ శూన్యం, నథింగ్నెస్ అంటారంట. ఎందుకు అంటే మనల్ని అంత మరి చేయటానికి, అంత గొప్పగా చేయటానికి మనల్ని. అంటే యేసయ్య సిలువలో చూపినటువంటి సహనం లోకంలో ఎవ్వరూ చూపలేదండి. మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన గొడగలేదు, అట్లా గుర్తుపెట్టుకోండి. శాపనార్థాలు అసలు పెట్టలేదండి. అట్లాగే ప్రాణాలు ఇచ్చే ఆకర్షణ వరకు ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా? క్షమించు అన్నాడండి. మనకు ఏమీ లేనప్పుడు మనం ఆ క్రీస్తు యొక్క సిలువను, సహనాన్ని గుర్తు చేసుకోవాలండి. ఎప్పుడు కూడా కొన్ని సందర్భాల్లోనండి ఏమి లేని పరిస్థితులు వచ్చేస్తాయి, ఏది మన వల్ల కాని పరిస్థితులు వచ్చేస్తాయి. మన అనవసరంగా దేవుని తిట్టడం కాదండి. మనం ఏం చేయాలంటే ఆ యొక్క సిలువ యొక్క సహనాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఇక్కడ సహోదరులారా, నీకు ఉద్యోగం పోయిందా? అప్పుల బాధలో ఉన్నావా? నీ కుటుంబంలో ఆదరణ లేక శూన్యంలో ఉన్నావా? మనం గొడుగుతున్నామా? గొడుగుడు అంటే దేవుని శక్తి మీద మనకు ఉన్నటువంటి నమ్మకం లేదని. దేవుడు ఎంతో గొప్పవాడు, ఎంతో శ్రేష్టమైనటువంటి వాడు, ఎంతో పరపతి కలిగినటువంటి దేవుడి మీద నువ్వు అపనమ్మకం కలుగుతున్నావు. అంటే ఇక్కడ అలా గొడుగుతూ నువ్వు ఆదరణ లేక శూన్యంలో ఉన్నావేమో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గొనుగుడు అంటే దేవుని శక్తి మీద మనకు నమ్మకం లేదని అర్థమండి. ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారో తెలుసా? అంటే అరణ్యంలో శూన్యంలో ఉన్నప్పుడు వాళ్ళు గొనిగారు, ఇష్టం వచ్చినట్లుగా దేవుని మీద గొనిగారు, సణిగారు. అందుకే వారు ఏం చేశారో తెలుసా? అంటే వారికి ఏం కలిగిందో తెలుసా? వాగ్దాన భూమిని వారు చూడలేకపోయారండి. వాగ్దాన భూమిలో వెళ్తానికి ప్రయాణం చేశారే కానీ చిట్ట చివరికి వాగ్దాన భూమిలోనికి వారు చేరుకోలేకపోయారండి. కానీ శూన్యంలో ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే ఆ స్తుతి నీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పును తీసుకొస్తుంది, బ్రేక్ త్రూ ఇస్తుంది నీకు. నువ్వు అన్నీ కోల్పోయినప్పుడు అండి, నువ్వు ఏదైనా కోల్పో, నీ ఉద్యోగం కోల్పో, నీ ఆరోగ్యం కోల్పో, మరేదైనా కోల్పో, నో ప్రాబ్లం. నువ్వు ఆ స్థితిలో ఉన్నప్పుడు, నువ్వేమీ లేని స్థితిలో ఉన్నప్పుడు నీ 2 చేతులు పైకెత్తు. నీ 2 చేతుల పైకెత్తి ఆకాశం వైపు చూడు. ప్రభువా, అయ్యా నేను సమస్తం కోల్పోయి శూన్యముగా అయిపోయాను ప్రభా, ఇప్పుడు నువ్వే నా దిక్కు,
నాకు ఇంకెవరు కాదయ్యా, ఎవరు ఏ రికమెండేషన్ నాకు చెల్లదయ్యా, నీ వైపు నేను చేతులు ఎత్తుతున్నాను, నీ వైపు నా కన్నులు ఎత్తి చూస్తున్నానయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా అని మనం చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా అంటే, వెన్ యు ఆర్ ప్రేయర్ అండ్ వెన్ యు ఆర్ లిఫ్ట్ ద హ్యాండ్స్ యు గెట్ ద బ్రేక్ త్రూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నీకు విడుదల కలుగుతుందండి. అందుకే యాకోబు అంటున్నాడు 1:4 చెప్తుంది, మీరు సంపూర్ణులై దేవుని యందు కొదవలేని వారై ఉండులాగున సహనము తన క్రియలను కొనసాగనీయుడి అంటూ ఉన్నారు ఇక్కడ. అంటే మీరు ఏం చెబుతుంది వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. సహనం తన పనిని ఏం చేస్తుందంటే కొనసాగనివ్వండి. అంటే దేవుడు నిన్ను సంపూర్ణంగా మార్చే వరకు ఓపిక పట్టండి. ఇక్కడ నేను సంపూర్ణంగా మార్చే వరకు ఓపిక పట్టి ఉండాలి. మనకి నిరీక్షణ ఉండదు. నాకు దేవుడు ఏం చేశాడు, నాకు దేవుడు ఏం చేశాడని దేవుడి మీద పడి ఏడవటం కాదు. అంటే ఈ శూన్యం అనేది శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. నీకు కొద్దిసేపే శూన్యం ఉంటుంది, కొద్దిసేపే రాత్రి ఉంటుంది, మరలా అది తెల్లారుతుంది, వెలుగు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా చీకటి డార్క్నెస్ అనేది మన జీవితంలో ఉండదు. కొద్దిసేపే ఉదయించే వరకే. ఉదయించిన తర్వాత ఏమైందంటే వెలుగు ప్రకాశించినప్పుడు ఆ చీకటిని పారదోలుతుందండి. అంటే శూన్యం అనేది శాశ్వతం కాదు. ఇది నీవు గొప్ప ఆశీర్వాదానికి సిద్ధపడే ఆత్మీయ యొక్క ప్రసూతి అండి. ఇది ఆ సమయం, ప్రసూతి సమయం. చూడండి, ఒక తల్లి ప్రసూతి తర్వాత ఏమవుతుందండి? ఎంతో వేదంతో ఉన్నటువంటి తల్లి ప్రసూతి తర్వాత ఆనందం అన్నమాట. అంటే ఇక్కడ నువ్వు శూన్యములో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడటమే నువ్వు ఆయనకి ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి ఆరాధన. ప్రభువా, నాలో ఉన్నటువంటి సమస్తం పోయినాయి. ఏమండి, ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం దొరికిద్దండి, గుర్తుపెట్టుకోండి. మా అయితే 5 నెలలు 6 నెలలు లేదా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఖాళీగా ఉంటాను. నేను 5 సంవత్సరాలు ఖాళీగా ఉండి ఉద్యోగం మానేసి దేవుని సేవకు అనేసి ఉద్యోగం మానేసండి దేవుని సేవ చేద్దామని వచ్చా. మరలా 2 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యా. నాకు ఉద్యోగం దొరకలేదా? దొరుకుతుంది. అంతకంటే ప్రాముఖ్యమైన చూడండి, ఉద్యోగం దొరికింది, బాగానే ఉందిగా. నా పిల్లలు పోయారండి, 2 పిల్లలు, ఒకళ్ళు కాదు, 2 కాదు, 2 చనిపోయారు. నాకు ఉన్నటువంటి సమస్తం పోయింది, నా స్వాస్థ్యమే కోల్పోయింది. నాకు ఇంక ఎట్లా చూసుకున్నా కూడా నాకు పిల్లలు కలగటం అనేది చాలా కష్టం. నేను ఆ సమయంలో దేవుని మీద నా పిల్లల్ని తీసేసుకున్నావు, నువ్వేం దేవుడు అయ్యా నేను అనలా. దాంతోపాటు నా ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టేసేసి దేవుని సేవకు వచ్చానండి. నీవే నాకు నమ్మకం, నన్ను పోషించగల, నాకేం లేదు, శూన్యం. అయినా కూడా ఈ శూన్యంలో సృష్టిని కలగజేసినటువంటి దేవుడికి ఇది అసాధ్యమేం కాదండి. నా దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? శూన్యంలో నా కొరకు ఈ సృష్టిని కలగజేసాడండి. కలుగునుగా కంటే కలిగిందండి. నీ ఉద్యోగం ఒక మాట సెలవిస్తే చాలండి, ఒక మాట సెలవిస్తే చాలు, వచ్చేస్తుంది. అదేం పెద్ద లెక్క కాదు. నీ అప్పుల మీద దేవుడు ఒక్క ఆజ్ఞాపిస్తే చాలు, అవన్నీ తీరిపోతాయండి. అది కాదు, అది ప్రాముఖ్యం కాదండి. మనం విశ్వాసం పెట్టాలి ఆయన మీద. రెండోదిగా చూస్తే ఏంటంటే సమృద్ధిలో ఆటిట్యూడ్, అహంకార పరీక్ష. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం కఠినమైనటువంటి పరీక్షలోకి వెళ్తున్నామండి. శూన్యంలో ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మటం సులభమే, కానీ అంత ఉన్నప్పుడు దేవునితో నడవటం చాలా కష్టమండి. నువ్వు శూన్యంలో ఉన్నావు, పెద్ద కష్టం అనిపించదు, ఎందుకంటే నీకు కష్టాలు వచ్చినాయి కాబట్టే దేవుడిని ఏం చేస్తావండి? ఆరాధిస్తాం. దేవుడు నాకు ఇస్తాడనేసి కొద్దిగా ఆరోగ్యం దెబ్బ కొట్టాడు అనుకోండి, దేవుడు ఆరోగ్యం మీద కొడితే దెబ్బకు చర్చికి పరిగెత్తుకొస్తాం. కొద్దిగా ఆరోగ్యం మీద దెబ్బ కొట్టాడని కాలు ఇరక్కొట్టుకు ఇంట్లో కూర్చోబెట్టాడు అనుకోండి, దెబ్బకి ఏం చేస్తావు నువ్వు? ప్రార్థన చేయి అని వస్తావు. అన్నీ బాగుండి అనుకో, ప్రార్థన రావు. ఏ సినిమా హాల్ చుట్టూతోనో దేని చుట్టూతోనో అటో ఇటో తిరుగుతూ ఉంటాం ఇష్టం వచ్చినట్లుగా. ఎప్పుడు గుర్తుకొస్తుంది అంటే అన్నీ పోయినప్పుడే ఎక్కువ దేవుని దగ్గరికి వస్తారండి, అన్యులు కానీ ఎవరైనా కూడా. అది మానవ సహజం. సరే, ఓకే, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అంతా ఉన్నప్పుడు దేవునితో నడవటం ఇది టఫ్ అండి, చాలా టఫ్. ఎందుకంటే మనకంతా ఉన్నప్పుడు ఒక అహంకారపు ముసుగు మన కళ్ళను కప్పేస్తుంది. అందుకే అమెరికాలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్లోనండి, మాకు దేవుడితో పని లేదు, మాకు అన్నీ ఉన్నాయి, దేవుడు సున్నా అనేసి పెట్టారు. అట్లాగే అది అహంకార మూలం కాబట్టి
దేవుడు వెంటనే చూపించాడు, వాళ్ళకి చూపించేది వాళ్ళకి చూపించాడు. దేవుడు లెక్కలు ఉంటాయిగా. కాబట్టి నా శక్తి, నా సామర్థ్యం అంటే ఇక్కడ చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17వ వచనంలో చూస్తానండి, దేవుడు ఇశ్రాయేల్ని హెచ్చరిస్తున్నాడు. నిన్న కూడా చెప్పు, నా సామర్థ్యమును, నా చేతి బలమును, ఐశ్వర్యమును నాకు కలుగజేసినని నీవు నీ మనస్సులో అనుకొందువు. అంటే నా చేతి బలము, ఈ ఐశ్వర్యమును కలగజేసినని నీవు నీ మనసులో అనుకోదు. అవును కదా, నేనుంటున్నటువంటి ఇల్లు, నేను అనుభవిస్తున్నటువంటి ఆస్తి, నాకు కలిగినటువంటి ఉద్యోగం నా చేతి బలం వల్ల కలిగినవని నువ్వు అనుకుంటావు. ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు. అదే గర్వం. ఇదే పతనానికి మొదలయ్యేటువంటి చోటు. మీరు కష్టపడటం తప్పు కాదండి, గుర్తుపెట్టుకోండి. మీరు సంపాదించడం అంతకంటే తప్పు కాదండి. కానీ నేను నా తెలివితేటలతో, నా కష్టంతో ఇదంతా సాధించాను అని మీరు అనుకున్నటువంటి క్షణమే గుర్తుపెట్టుకోండి, దేవుని కృపకు మీ హృదయంలో చోటు లేకుండా పోతుందండి. అందుకే రాజు ఉజ్జియా యొక్క పతనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 2వ దినవృత్తాంతాల గ్రంథం చూస్తేనండి 26:16 చూస్తే, ఉజ్జియా బలవంతుడైనప్పుడు వాడి హృదయం అండి గర్వంతో నిండిపోయింది. ఉజ్జియా అంటే ఎవరు తెలుసా? రాజు అండి. గర్వంతో నిండిపోయింది. ఈ గర్వం అతన్ని దేవుని మందిరంలోకి వెళ్ళి యాజకులు చేయాల్సినటువంటి పనిని అట్లాగే తానే చేయటానికి సాహసించేలా చేసిందండి. దేవుడు వానికి కుష్టి వ్యాధినిచ్చాడండి. జ్ఞాపకం పెట్టుకోండి, గొప్పగా ఎదిగిన తర్వాత అండి దేవుని కంటే తను తాను గొప్పగా ఊహించుకోవటమే ఆత్మీయ కుష్టి వ్యాధి అండి. అందుకే ఇక్కడ మనం చూస్తాం, లోకాసువార్త 12వ అధ్యాయం 16 నుంచి 21 వచనాలు చదువుకుంటే, ధనవంతుడైన తెలివి తక్కువ అని ఆటిట్యూడ్ చూస్తాం. అక్కడ యేసయ్య ఒక ధనవంతుని గురించి చెప్పారు. అక్కడ వానికి పంట బాగా పండిందండి. వాడు ఏమనుకున్నాడు తెలుసా? నేను ఏమి చేయుదును, నా పంట దాచుకొనుటకు నాకు చోటు లేదు, నేను నా కొట్టులను విప్పి మరీ పెద్ద వాటిని కట్టుదును, నాకు అపారమైనటువంటి ఆస్తి ఉంది కాబట్టి నా ప్రాణమా, ఏమన్నాడు? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అన్నాడండి. గమనించండి, మరి ఆ ధనవంతుడి మాటల్లో దేవుడు అనేటువంటి పదం లేదు ఎక్కడ కూడా. వాడు తన ఆస్తిని తన భద్రత, సెక్యూరిటీ అనుకున్నాడు. ఇక్కడ మర్మం ఏంటంటే, సమృద్ధి వచ్చినప్పుడు అండి మనిషి తన దేవుణ్ణి మర్చిపోయి తన బ్యాంక్ బ్యాలెన్స్ మీద తన దేవుడిగా మార్చుకుంటాడండి. ఆ బ్యాంక్ బ్యాలెన్స్నే దేవుడిగా మార్చుకుంటాడు. ఇదే మనిషి యొక్క అసలైనటువంటి అసహ్యమైనటువంటి ఆటిట్యూడ్ అంటారు కదండి. ఇదే నీకు ఎప్పుడే ఉద్యోగం వచ్చేదాకా, మా దగ్గర చాలామంది ఉద్యోగం వచ్చేదాకా ప్రార్థన 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 అని తిరుగుతారు, చేయించుకుంటారు. ఉద్యోగం వస్తే ఉద్యోగం వచ్చిందని కూడా చెప్పరండి. పెళ్ళిళ్ళు చేయండి, పెళ్ళిళ్ళు కావట్లేదు అని చెప్తారు. ఏ ప్రార్థన బాగా చేత పెళ్ళి అయిన పెళ్ళికి కూడా పిలవరు. ఇట్లా తయారవుతారండి జనాలు. ఎంతమంది చేసేవాడి ప్రార్థన. ఇప్పుడు అందుకే గ్రూపులే తీసి పారేసాను యూట్యూబ్ ఛానల్లో. కాబట్టి 100 ఫోన్ కాల్స్ వచ్చాయండి. చిరాకు వచ్చేది, ఇంక మాట్లాడటానికి కూడా టైం లేకుండా ఉండేది. యూట్యూబ్ ఛానల్ నడిపించినంతకాలం ఈ కరోనా టైంలో చూడాలి అసలు మాకు పొద్దాక ఫోన్లు, బండి మీద ఉంటే ఫోను, బండి దిగితే ఫోను, మా ఫోన్లు ఆపేస్తే రవికి ఫోన్లు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగా మనం అనకూడదు. అంటే సమృద్ధి వచ్చినప్పుడు మనిషి తన దేవుని మర్చిపోయి తన బ్యాంక్ బ్యాలెన్స్ను తన దేవుడిగా మార్చుకుంటాడండి. ఇదే మనిషి యొక్క అసలైనటువంటి అసహ్యకరమైనటువంటి ఆటిట్యూడ్ అనేది మనం చూసుకున్నాం. అహంకారం ఎప్పుడు మొదలవుతుందంటే ఇక్కడ చూద్దాం. మనం ఎప్పుడు గర్విస్తామో తెలుసా? మన కష్టాలు లేనప్పుడు, మనకంతా ఉన్నప్పుడు ప్రార్థన తగ్గించి కేవలం సంపాదన అంటాం కదా, సంపాదన మీద దృష్టి పెట్టినప్పుడు అండి. అంటే మీకు అంతా ఉన్నప్పుడు పేదవాడిని చూసి కనికరపడుతున్నావా? నువ్వు నిజంగా కనికరపడుతున్నావా? లేక వాడు సోమరి కాబట్టే పేదవాడిగా ఉన్నాడని విమర్శిస్తున్నావు? ఎరా ఇంత బతికేవో అడుక్కుంటున్నావా? ఏం కష్టపడి పని చేసుకోవచ్చుగా, ఏది నువ్వు ఇచ్చే రూపాయి ఇస్తా వాళ్ళు అంటూ ఉంటారన్నమాట.
రూపాయి కూడా ఇవ్వరు కొంతమంది, కానీ ఫ్రీగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మీ విజయానికి కారణం దేవుడని కృతజ్ఞత చెబుతున్నారా? లేక నా తెలివితేటలని డప్పు కొట్టుకుంటున్నారు. చాలామంది డప్పు కొట్టుకుంటారండి. మా అబ్బాయి ఎలాంటి వాడో తెలుసా, అసలు ఎంత కష్టపడతాడో తెలుసా, మా అబ్బాయి అట్ట ఇట్ట అని చెబుతారు. కానీ మా దేవుడు మా అబ్బాయి పట్ల ఒక కార్యం జరిగించాడు, ఈ రోజున మా అబ్బాయి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడంటే దానికి కారణం దేవుడు అని ఎంతమంది చెబుతున్నారండి ఈ రోజున? గుర్తించుకోండి, దేవుడు నిన్ను దీవించి, నీ విలాసాల కోసం కాదండి నేను దీవించింది దేవుడు, గుర్తుపెట్టుకోండి. నీ ద్వారా ఆయన రాజ్యం విస్తరింపజేయాలని నీకు ఉద్యోగం ఇచ్చింది. నీ ఉద్యోగం ఇచ్చింది నువ్వేదో తిని, నీ పిల్లల్ని ఏదో పోషించుకుని, నువ్వేదో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి నువ్వు ఏమంటారు సుఖాలు అనుభవించాలని కాదు నీకు ఉద్యోగం ఇచ్చింది. నీ ఉద్యోగం ద్వారా ఆయన రాజ్యం విస్తరించబడాలని గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుడు ఉన్నటువంటి ఎవరైనా, క్రైస్తవులని చెప్పుకుంటున్నటువంటి ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు వింటున్న ఎవరైనా, నీకు సమృద్ధి నీకు ఆశీర్వాదం కాదు, అది నీ ఆత్మకు శాపం అయింది నువ్వు నిర్లక్ష్యం చేస్తాయి. అందుకే ఇక్కడ ఒక సమూయేలు మొదటి గ్రంథం చూస్తే 7వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడింది. మనం ఎప్పుడు కూడా చాలామంది పాట పాడతారుగా, ఇక్కడ 7:12లో చూస్తాం, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశాను అని ఏమంటారు శిలను నిలబెట్టబడుట. కానీ మనిషి సమృద్ధిలో ఏమంటున్నాడు, నేను ఇంతవరకు సాధించాను అంటాడు. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఏమని రాయబడింది, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశాను అనేటువంటి పాట మనకు తెలుసు కదా. ఎబినేజర్ అనేటువంటి పదం ఇక్కడ వాడబడింది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఎబినేజర్ అనేది ఇక్కడ చూస్తేనండి హీబ్రూ భాష నుంచి వచ్చినటువంటి పదం. దీన్ని 2 విభాగాలుగా విభజించవచ్చు, 2 భాగాలుగా. ఎబీస్ అంటారన్నమాట. ఎబీస్ అంటే రాయి, ఏందండి స్టోన్. ఎబీస్ అంటే రాయి. ఎజేర్ అంటే సహాయం, హెల్ప్ అన్నమాట. అందుకే దీని పూర్తి అర్థం ఏంటంటే సహాయం చేసే రాయి, స్టోన్ ఆఫ్ హెల్ప్ అంటారన్నమాట. దీన్నే హీబ్రూలో ఎబినేజరు అంటే. ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల మీద ఈ యొక్క సందర్భం చూస్తే గొప్ప విజయం సాధించినప్పుడు ప్రవక్త అయినటువంటి సమూయేలండి ఒక రాయిని తీసి మిస్పాకును అట్లాగే పెనుకును మధ్య నిలబెట్టాడండి. దాన్ని ఎబినేజర్ అనేటువంటి పేరు పెట్టాడు. అంటే ఈ సందర్భంలో ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసెను అనేటువంటి పదం ఇక్కడ రాయబడింది. అంటే ఇది ఎట్లా ఉందంటే, ఎబినేజర్ అంటే కేవలం ఒక పేరు కాదండి, ఇది ఒక జ్ఞాపకార్థ రాయి. అంటే గతాన్ని మర్చిపోకుండా దేవుడు మనకు చేసినటువంటి ప్రతి మేలును, ఆయన ఇచ్చినటువంటి ప్రతి విజయాన్ని గుర్తు చేసుకోవటానికి ఇది ఒక చిహ్నం అన్నమాట. ఇది ఒక సింబాలిక్గా ఉంది. అందుకే ఎబినేజర్ ఇంతవరకు నన్ను కాపాడావు అనేటువంటి పదం ఇక్కడ వాడబడింది. అంటే మీకు అర్థం కావాలండి, అంటే మెమోరియల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటారనమాట. ఎబినేజర్ అంటే కేవలం ఒక రాయి పేరు కాదు, ఇది జ్ఞాపకార్థ రాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే సమృద్ధిలో, అంటే నేను తగ్గించుకోవడం. అంటే గతంలో మనం అనుకున్నట్లుగా మనిషి సమృద్ధిలో ఉన్నప్పుడు నేను సాధించాను అనుకుంటాడు, కానీ ఎబినేజర్ అనేటువంటి పదం చూస్తే అనే రాయి మన కళ్ళ ముందు ఉంటేనండి అది మనకు గుర్తు చేస్తుంది, ఇంతవరకు వచ్చింది నా తెలివితేటలతో కాదు, దేవుని సహాయంతో. ఇది మన అహంకారాన్ని, అంటే యాటిట్యూడ్ని అణిచివేసే ఒక ఆత్మీయ అస్త్రం అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే మూడవదిగా చూస్తేనండి దేవుని నిరంతర తోడు అనమాట. ఇంతవరకు అన్నాడు, తూస్ఫార్ అంటే ఇక్కడ అన్న మాటకు ఒక గొప్ప అర్థం ఉందండి. ఇంతవరకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇక ముందు కూడా ఆయనే తోడుంటాడు. ఏంటంటే అర్థమైందా మీకు? ఇంతవరకు అయ్యా మనం ప్రార్థన చేస్తాం, గడిచిన ప్రభువా ఏప్రిల్ నెలంతా కూడా మమ్మల్ని కాచి కాపాడావు ప్రభు అంటే మే నెల కాపాడొద్దా నిన్ను? అలా కాదు అర్థం. అంటే ఇంతవరకు దేవుడు తోడున్నాడు కాబట్టి ఇక ముందు కూడా రాబో మే నెల ఏంది, జూన్ నెల ఏంది, ఆగస్ట్ ఏంది, డిసెంబర్ ఏంది, ఏ నెల అయినా కూడా నా దేవుడు
ఇంతవరకు తోడుకున్నాడు కాబట్టి ఇక ముందు కూడా నాకు తోడై ఉంటాడు అనేటువంటి నిరీక్షణ ఇందులో ఉందండి. ఇది మనల్ని భయం నుండి విడిపిస్తుంది. అంటే లాస్ట్ చూద్దాం, శూన్యంలో కూడా ఎబినేచర్ అంటే నీవు శూన్యంలో నథింగ్నెస్ అంటే నువ్వు శూన్యంలో ఉన్నప్పుడు నీ వల్ల ఏది కావట్లేదు, నీకు ఏది చేత కావట్లా, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు సహాయం ఇస్తున్నాడండి. నువ్వు సహనంతో ఉన్నావంటే ఆ రాయిని నీ హృదయంలో నిలబెట్టుకుంటున్నావని అర్థం అండి. అది ఎబినేచర్ అంటే. అంటే ఇక్కడ నేను అనేటువంటి పదం నీ హృదయంలో ఉంటే అక్కడ దేవునికి స్థలం లేదండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నేను 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 నా కుటుంబం అనుకున్నావంటే నీకు దేవునిలో నీ హృదయంలో దేవునికి స్థానం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, సమృద్ధి నీ చేతిలో ఉంది కానీ నీ మోకాళ్ళు దేవుని ముందు వంగటం లేదా? ఆటిట్యూడ్ నీకు దేవుడి నుండి దూరం చేస్తుందా? నీకున్నటువంటి వాటిని చూసి గర్విస్తున్నావా? లేక అవన్నీ ఇచ్చిన దేవుని చూసి కృతజ్ఞతతో ఉన్నావా? దేవుడు అండి గర్విష్ఠులను ఎదిరిస్తాడండి. వినయస్తులకు ఆయన కృప చూపిస్తాడు, అనుగ్రహిస్తాడు, కృపను అనుగ్రహిస్తాడు. యాకోబు 4:6 చూస్తాం. గర్వం నీ సమృద్ధిని నాశనం చేస్తుంది, వినయం నీ ఆశీర్వాదాన్ని శాశ్వతం చేస్తుందండి. అంటే సమృద్ధిలో ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోవడం అంటే నీకు శ్వాసను ఇస్తున్నటువంటి దేవుణ్ణి కాదని, నీ కండలను చూసి గర్వపడటం వంటిదండి. అది ఎంతటి అవివేకం ఆలోచించండి. దేవుడు నిన్ను దీవించి ఉంటే నీ యాటిట్యూడ్కి కృతజ్ఞతగా మారాలి, అహంకారంగా కాదండి. ఇక్కడ మనం చూస్తేనండి క్రీస్తు ప్రేమ మన అహంకారపు యాటిట్యూడ్ అండి. ఇక్కడ చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు మనం శూన్యంలో సహనం గురించి, సమృద్ధిలో అహంకారం గురించి మాట్లాడుకున్నాగా. వీటన్నిటికి ముందు ఒకటే, అది క్రీస్తు మనకు అంటే క్రీస్తు యొక్క మనసు అండి. మనకున్నటువంటి ఆ యాటిట్యూడ్ గర్వం అండి పోగొట్టుకోవాలంటే మనం ఫిలిప్పీలు రాసినటువంటి పత్రికలో పౌలు చెప్పిన ఒక మర్మాన్ని చూడాలండి. ఇదొక గొప్ప మర్మం. అంటే కినోసిస్ అంటారన్నమాట. అంటే పరలోక గరిమను విడిచిపెట్టడం. అంటే ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5-8 రాసుకోండి మీరు. ఇక్కడ ఆయన చూడండి ఏంటంటే ఏం లేదండి, సింపుల్. ఇక్కడ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, జాగ్రత్త వినండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి తనను తాను తగ్గించుకొనేను అన్న మాట రాయబడింది. అంటే ఆయన దేవుడు, ఆయనకు పరలోకములో అంతా ఉంది, ఆయనకు కోట్లాది మంది దూతలు సేవ చేస్తున్నారండి. కానీ ఆయన ఒక గర్భంలోనికి రావటానికి అంగీకరించాడు. ఎందుకు? ఆయన అంతా ఉన్న దేవుడు, ఏమి లేని మనిషిగా ఎందుకు ఇక్కడ మారాడండి? అంత ఉన్న దేవుడు ఏమి లేనటువంటి మనిషిగా ఎందుకు మారాడంటే, సమృద్ధిలో ఉన్నవారికి వినయం ఎలా ఉండాలో, శూన్యంలో ఉన్నవారికి సహనం ఎలా ఉండాలో తన జీవితం ద్వారా నేర్పించటానికండి. అర్థమైందా? అంటే యేసయ్య యొక్క యాటిట్యూడ్ ఏందో తెలుసా? అంటే సేవ మాత్రమే. గుర్తుపెట్టుకోండి. మనం అంటుంటాం నాకు ఈ స్థాయి ఉంది, నాకే ఈ గౌరవం కావాలి అని. కానీ యేసయ్యని చూడండి, ఆయన యాటిట్యూడ్ లేదు, ఆయనది సేవ మాత్రమే. ఆయన శిష్యుల పాదాలు కడిగినప్పుడు అండి, ఆయన దేవుని కుమారుడు. ఆ పాదాలు కడగడం ద్వారా ఆయన ప్రపంచానికి చెప్పిన పాఠం ఏంటంటే, నిజమైన గొప్పతనం నువ్వు ఎంత సంపాదించావన్న దానిలో లేదు, నువ్వు ఎంతమందికి సేవ చేసావన్నటువంటి దానిలో నిజమైనటువంటి సంతోషం ఉంది. అంటే మన సమృద్ధిలో ఉన్నప్పుడు మన యాటిట్యూడ్ గర్వంగా మారుతుందండి. కానీ యేసయ్య సమృద్ధిలో ఉన్నప్పుడు తనను తానే తగ్గించుకున్నాడు. మన శూన్యంలో ఉన్నప్పుడు గోల చేస్తాం, కానీ యేసయ్య సిలువలో ఉండి కూడా మౌనంగా ఉన్నాడండి. అంటే మన అహంకారానికి క్రీస్తు ప్రేమయే మందు, మెడిసిన్. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా,
మన అహంకారానికి మందు ఒకే ఒకటి, అదే సిలువ. యేసయ్య ఎందుకు అలా చేశాడంటే మనం శూన్యంలో ఉంటే ఆయనలా ఓర్పుతో ఉండాలని, సమృద్ధిలో ఉంటే ఆయనలా వినయంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారండి. అంటే యేసయ్య ప్రేమ మనలోనికి వస్తేనండి మనం ఇది నాది అని అనలేం. అంతా దేవుని కృప అంటావు. నువ్వు ఏది కలిగినా కూడా, అయ్యా నాకు ఉద్యోగంలో ప్రమోషన్, అంతా దేవుని కృప. అయ్యా నాకు ఇంక్రిమెంట్ వచ్చింది, అయ్యా బ్రదర్ నీకు ఇంక్రిమెంట్ వచ్చిందిగా అంటే, అవును వచ్చింది దేవుని కృప. నాకు ఇల్లు కట్టుకున్నావుగా బ్రదర్, అవునయ్యా దేవుని కృప. నేను క్షేమంగా ఉన్నానంటే దేవుని కృప. మనం అంటున్నాం ఈ మాటలు. అయ్యా మీ అబ్బాయి ఇల్లు కట్టుకున్నాడంటే నువ్వేం చెబుతావు? తల్లి అవునండి మా అబ్బాయికి ₹1,00,000 వస్తున్నాయే. ఎలా వస్తున్నాయి? దేవుని కృప వల్ల కట్టుకున్నాడని చెప్పరు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది మన హృదయం అంటుంది అహంకారం. అది మనల్ని దేవుడికి దూరం చేస్తే క్రీస్తు ప్రేమ మనల్ని ఆయన దగ్గరికి చేస్తుందండి. మరి ప్రియ సహోదరు, నీకున్నటువంటి ఆస్తి, నీకున్నటువంటి పలుకుబడి, నా మాటలు ముగిస్తున్నాను, నీకున్నటువంటి జ్ఞానం నిన్ను గర్విష్ఠం చేస్తున్నాయా? అయితే ఒక్క నిమిషం క్రీస్తు వైపు చూడు. సృష్టికర్త అయిన ఆయన మన కోసం తను తాను రిక్తునిగా, అంటే ఎంప్టీ అంటారండి, ఖాళీ చేసుకున్నాడు. ఆయన ప్రేమ మనలో ఉంటే మనలో అహంకారానికి తావు ఉండదండి. మనం శూన్యంలో ఉన్న, సమృద్ధిలో ఉన్న క్రీస్తు ప్రేమ మనల్ని నమ్మకమైనటువంటి వారుగా నిలబడుతుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, నా మాటలు ముగించే ముందు ఈరోజు మనం విన్నది కేవలం మాటలు కావండి. రేపు పరలోకంలో దేవుడు మనల్ని అడగబోయే ప్రశ్నలకు అర్థం అన్నమాట ఇది. ఈరోజు వాక్యం వినేసి వెళ్ళేటప్పుడు మీ జేబులో ఎన్ని రూపాయలు ఉన్నాయనేది దేవునికి ముఖ్యం కాదండి. మీ హృదయంలో ఏముంది అనేది ముఖ్యం. మీరు శూన్యంలో ఉన్నారా? అయితే ఏబులా మరి సహించండి. ఎందుకంటే నీ శూన్యం దేవుని నమ్మకానికి సాక్ష్యం అండి. మీరు సమృద్ధిలో ఉన్నారా? అయితే ఎబినేజర్ శిలను గుర్తుకు తెచ్చుకోండి. ఎందుకంటే నీ సమృద్ధి నీ అహంకారానికి కాదు, దేవుని కృపకు నిదర్శనం. మరి తీర్మానం చేసుకోండి, ఎబినేజర్ మార్గం. దేవుని సేవకుడిగా నేను మీకు చెప్తున్నాను, జీవితం అనేది ఒక ప్రయాణం అండి. ఈ ప్రయాణంలో మీ గతాన్ని చూసుకోండి. నేను సాధించానని గర్వపడుతున్నారా? లేక దేవుడు సహాయం చేశాడని ఆయన పాదాల దగ్గర సాగిలపడతారా? ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయం మీ రాబోయే తరాన్ని నిర్ణయిస్తుంది. మరి ఈ యొక్క 40 నిమిషాలు మనం దేవుని వాక్య అర్థంలో మనల్ని మనం చూసుకున్నాం. మనం విన్న ఈ సందేశాన్ని ఒక్కసారి మన మనసులో రివైండ్ చేసుకుందాం. మనం పాత్ర అంటే మన జీవితాలు దేవుడు అప్పగించిన పాత్రలు వంటివి. మన పాత్రలో రంధ్రాలు ఉన్నాయని భయపడి పక్కనే పడేయకూడదు. ఆ రంధ్రాలతోనే దేవుడి దగ్గరికి వెళ్ళాలండి. శూన్యం అనేది మనల్ని కత్తిరించే సమయం, సమృద్ధి అనేది మనల్ని పరీక్షించేటువంటి సమయం. అందుకే రెండోదిగా చూస్తే శూన్యంలో సహనం. మన దగ్గర ఏమి లేనప్పుడు గొడుగుడు కాకుండా ఆరాధన ఉండాలండి. దేవుడు మనల్ని దోసుకునేవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. మన విశ్వాసాన్ని పరీక్షించి సంపూర్ణులుగా చేసేవాడు. మూడవదిగా చూస్తే సమృద్ధిలో వినయం, ఎబినేజర్స్ వార్నింగ్. అంటే నేను సాధించాను, నేనే అహంకారం అనేటువంటి అహంకారం మనకు రాకూడదండి. ఎబినేజర్ శిలను నిలబెట్టుకొని ఇంతవరకు యెహోవా సహాయం చేశాడని గర్వంగా చెప్పుకోవాలండి. క్రీస్తు ప్రేమ, ఆయనే దేవుడై ఉండి శూన్యంలోనికి వచ్చి తగ్గించుకుని మనకు మార్గం చూపాడు. ఆయన ప్రేమ మనలో ఉంటే గర్వం ఉండదండి, అట్లాగే నిరాశ కూడా మనకు ఉండదండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఇప్పుడు దేవుని సన్నిధిలో మీరు 3 తీర్మానాలు చేసుకోండి. మనం 3 తీర్మానాలు చేసుకోండి. 3 తీర్మానాలు చేసుకుందాం. నా సహనం, దేవుని మీద నా విశ్వాసాన్ని పెంచాలి. ప్రజలారా నాతో చెప్పండి, ప్రభువా, నా జీవితంలో శూన్యం ఉన్నప్పుడు నేను గొడుగులను నీ మీద ఆధారపడతాను. నేను గొడగను, నీ మీద ఆధారపడతాను. నా సహనం నా విశ్వాసానికి సాక్ష్యంగా ఉంటుంది. రెండవదిగా చెప్పండి, నా సమృద్ధి దేవుని మీద నా కృతజ్ఞతను పెంచాలి. ప్రభువా, నాకు అంతా ఉన్నప్పుడు నేను గర్వపడను. నా ఆస్తి, నా జ్ఞానం అంతా నీ కృపని గుర్తిస్తాను. ఎబినేజర్ శిలను నా హృదయంలో నిలబెట్టుకుంటాను. మూడోది, యేసయ్య వినయం నా జీవితానికి ఆదర్శం కావాలి. నాతో చెప్పండి, ప్రభువా, నాకున్నటువంటి ఆటిట్యూడ్ నాశనం చేయండి. నీవు ఎంత తగ్గించుకున్నావో నేను అంతగా తగ్గించుకుంటాను. నా జీవితం ఇతరులకు ఆశీర్వాదంగా మారుతుంది అని మనం చెప్పగలగాలి. ఆ విధంగా చెప్పగలిగినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగా. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే నన్ను, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమింతును. ఆరాధన, 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 ఆరాధన. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే నన్ను, ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఆదుకున్నావే. పరిశుద్ధ